మొన్న మధ్యన ఒక తమ్ముడు చెప్పాడు. స్క్రీన్ టైం చాలా తగ్గించేశాడంట. రోజుకి 6 గంటలే చూస్తున్నాడంట. 6 గంటలు స్క్రీన్ టైం. అసలు అది ఎలా ఉందంటే, పాకెట్ మనీ ఎంత ఉంది నీ దగ్గర అంటే, లేదంటే నీ పర్స్‌లో ఎంత ఉంది డబ్బులు అంటే, దానికి ఆన్సర్ చెప్తున్నట్టుంది. స్క్రీన్ టైం ఏంట్రా నాయనా! స్క్రీన్ టైం ఒకవేళ ఉంటే కనుక అది నువ్వు ఫ్రీ ఫైర్‌కి లేకపోతే బెట్టింగ్ యాప్‌లకి దానికోసం కాదు. నీకు స్క్రీన్ టైం అనేది ఉంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకో. స్క్రీన్ టైంను ఉపయోగించుకుని ఏ విధంగా ఎవరు బాగుపడ్డారో సోషల్ మీడియాలోనే చూడు. రోజు బోలెడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ మధ్యన కేరళకి సంబంధించిన ఒక ఆర్టీసీ కండక్టర్ రోజుకి 6-7 అవర్స్ స్క్రీన్ టైంను ఉపయోగించుకుని, అంటే స్క్రీన్ టైం అనుకుంటే నువ్వు వాడే స్క్రీన్ టైం కాదు, యూట్యూబ్లో సివిల్స్కి ప్రిపరేషన్కి సంబంధించిన మెటీరియల్స్ని డౌన్లోడ్ చేసుకుని వాటిని ఉపయోగించుకుని వాటి ద్వారా చదువుకొని ఆల్ ఇండియా లెవెల్లో సివిల్స్లో ర్యాంక్ సంపాదించారు. అది స్క్రీన్ టైం అంటే. నువ్వు ఉపయోగించే స్క్రీన్ టైం ఉన్నది కదా, అది కాదు స్క్రీన్ టైం. అది వేస్ట్ ఆఫ్ టైం. నీ వయసు 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు స్క్రీన్ టైంని నీ వయసుతో సమానంగా తీసుకెళ్ళిపోయావు అనుకో రోజుకి, కొన్నాళ్ళ తర్వాత నీకు టైము ఉండదు, స్క్రీను ఉండదు. ఎందుకంటే నువ్వు బాగుపడడానికి అవసరమైన టైం మొత్తం అయిపోద్ది. నువ్వు స్క్రీన్ చూసినా నీ కళ్ళు పనిచేయవు. ఏదో నరాలో అదో ఇదో ఏదో ఒక కొత్త మోడల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకో, స్క్రీన్ టైంని అవాయిడ్ చేయి, బెట్టింగ్స్ని అవాయిడ్ చేయి. చాలామంది ఏ పనులు చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటో అనుకుంటున్నావు కదా. చాలామంది చేస్తున్నారు కాబట్టి అర్థం చేసుకో. చాలామంది ఒకే ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నప్పుడు నేను కూడా ట్రై చేస్తా, జాబ్ నాకు రాదు అని చెప్పి నువ్వు అయిపోతున్నావు కదా. అలాగే చాలామంది ఇదే పద్ధతిలో ముందుకెళ్ళి ఆ తర్వాత స్ట్రక్ అయ్యి, తర్వాత సఫర్ అయ్యి, తర్వాత సంకనాగిపోయినప్పుడు నువ్వు ఆ దారిలో వెళ్ళడం అయిపోతే నువ్వు బెటర్గా ఉంటావేమో కదా. ఒకసారి ఆలోచించు. కొన్నాళ్ళ తర్వాత బెటర్గా ఉండడానికి కొంతకాలం ఇప్పుడు కష్టపడడం బెటరా, ఎటెళ్ళ కాలం పాడవడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవడం బెటరా? థింక్ యువర్ సెల్ఫ్. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇదే రైట్ టైం. ఈ రైట్ టైంనే రైట్గా ముందుకు తీసుకెళ్తే రైట్ పొజిషన్లోకి డెఫినెట్గా వెళ్తావు. గుర్తుపెట్టుకో.